ఏపీ డిప్యూటీ సీఎం ఒక వినూత్నమైనటువంటి ప్రయోగాన్ని చేపట్టారు. ఇదేంటంటే మన ఊరు మాట మంతి. సో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంట్లో భాగంగా ఈరోజు ఆయన మంగళగిరిలో ఉన్నటువంటి తన పార్టీ కార్యాలయం నుంచి నేరుగా విజయనగరంలో శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక థియేటర్లో ఒక స్క్రీన్ మీద కనిపించడం జరిగింది. స్క్రీన్ మీద కనిపిస్తూ ఒక థియేటర్ స్క్రీన్ మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలతో నేరుగా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, వీటి గురించి ప్రభుత్వం అందిస్తున్నటువంటివి వాళ్ళకి అందుతున్నాయా లేదా, ఇలా అన్నిటి గురించి ప్రజలను అడిగి తెలుసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమం కంటిన్యూగా కొనసాగుతూ ఉంటుందని, నేరుగా ప్రజలతో మాట్లాడటం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగిందని, ఇది ఒక వినూత్న ప్రయోగం అని, గతంలో ఎప్పుడు చేయనటువంటి విధంగా నేరుగా అంటే సాధారణంగా అధికారులతోటి, ఐఏఎస్ అధికారులతో, ఎంఆర్ఓలతో, డిస్టిక్ లెవెల్ అధికారులతోటి, వీళ్ళతోటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు, అలాగే ముఖ్యమంత్రి, వీళ్ళు వీడియో కాన్ఫరెన్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ఇది సహజంగా జరిగేదే. కానీ ఇక్కడ నేరుగా ప్రజలతోటే మాట్లాడటం, మన ఊరు మాటామంతి అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామని, తమ వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకోలేనటువంటి ప్రజల వద్దకు తామే వెళ్ళేటువంటి ప్రయత్నం ఇది అని, దీనివల్ల మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఆశిస్తున్నారు.